అందరికీ నమస్కారం. నా పేరు శ్రీనివాస్. మీరు చూస్తున్నారు శ్రీను సోషల్ కనెక్ట్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఒక మంచి టాపిక్‌తో మీ ముందుకైతే వచ్చా. లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. చాలా మంది వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. దయచేసి లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. ఇంకా మంచి మంచి క్రికెట్ అప్డేట్స్‌తో మీ ముందుకైతే వస్తా. ఇక లైట్ చేయకుండా టాపిక్‌లోకి అయితే వెళ్ళిపోదాం. ఇండియన్ టీమ్ ఓడిఐ కెప్టెన్ శుభ్మన్ గిల్ మీద నెపోటిజం నిందలైతే చేస్తున్నారు. ఎవరు? ఇండియన్ క్రికెట్ ఫ్యాన్స్. అంటే ఇండియన్ క్రికెట్ ఫ్యాన్స్ చేస్తుంది తప్పా లేదంటే ఇది 100% కరెక్ట్ అని చెప్పొచ్చు. ఎందుకంటే శుభ్మన్ గిల్ నిజంగానే పాలిటిక్స్ అయితే చేశాడు. అసలు నెపోటిజంని సపోర్ట్ అయితే చేశాడు. నెపోటిజంని ఎత్తి చూపాడు అని అయితే మనకైతే అనిపిస్తుంది. నిజంగా ఒక ప్రిన్స్ యాదవ్‌కి రావాల్సిన ఛాన్స్, ఆఫ్ఘనిస్తాన్‌తో ఓడిఐ అయితే ఆడుతుంది ఇండియన్ టీమ్. ప్రిన్స్ యాదవ్‌కి రావాల్సిన ఛాన్స్‌ని గుర్నూర్ బ్రార్‌కి అయితే ఛాన్స్ అయితే ఇప్పించాడు. చాలా అంటే చాలా డిఫరెంట్ అయితే ఉంది వీళ్ళ మధ్య ట్రాక్ రికార్డ్స్. శుభ్మన్ గిల్ చాలా పెద్ద తప్పు చేశాడు నిజంగా. గుర్నూర్ బ్రార్‌కి అయితే ఛాన్స్ అయితే ఇప్పించాడు. అసలు ఏమేం జరిగిందని అయితే మనమైతే మాట్లాడుకుందాం. నిజంగా చెప్పాలంటే ఇప్పటి వరకు ప్రిన్స్ యాదవ్ అంటే 14 మ్యాచ్‌లు ఆడితే డొమెస్టిక్ మ్యాచెస్‌లో 14 మ్యాచుల్లో 29 వికెట్స్ అయితే తీశాడు. 29 వికెట్స్ అయితే తీశాడు. కానీ గుర్నూర్ బ్రార్ 9 మ్యాచ్‌లు ఆడితే 12 వికెట్లు అయితే తీశాడు. ఈ రికార్డ్‌లో నిజంగా ప్రిన్స్ యాదవ్ నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు. చాలా మంచి రికార్డ్. ఇది పెద్ద రికార్డ్ ఏం కాదు. 9 మ్యాచ్‌లో 12 వికెట్లు తీయడం పెద్ద రికార్డ్ పర్లేదు. పెద్ద రికార్డ్ ఏం కాదు. కానీ ప్రిన్స్ యాదవ్ 14 మ్యాచ్‌లకి 29 వికెట్లు అయితే తీశాడు. ఇది చాలా పెద్ద రికార్డ్. అవునా కదా? అదంతా పక్కన పెడితే ఐపీఎల్ 2026 సీజన్‌లో ప్రిన్స్ యాదవ్ 14 మ్యాచ్‌లు ఆడినాడు. 14 మ్యాచ్‌లు ఆడి 16 వికెట్లేమో తీశాడు. 16 వికెట్స్ అయితే తీశాడు. చూడండి, ఐపీఎల్‌లో టోర్నమెంట్ కంప్లీట్‌గా ఆడాడు. లక్నో సూపర్ జెయింట్స్ తరపున కంప్లీట్‌గా టోర్నమెంట్ అయితే ఆడాడు. అందరి ప్లేయర్స్‌తో కలిసాడు. చాలా మంచి ఎక్స్‌పీరియన్స్ అయితే ఉంది. దానికి ముందు లక్నో సూపర్ జెయింట్స్‌కే 6 మ్యాచ్‌లు అయితే ఆడాడు. టోటల్‌గా ఐపీఎల్‌లో అన్నింటిలో కలిపి 20 మ్యాచెస్ ఎక్స్‌పీరియన్స్ అయితే ఉంది. నిజంగా సూపర్బ్ పెర్ఫార్మన్స్ అయితే ఇచ్చాడు. అవునా కదా? కానీ ఇక్కడ గుర్నూర్ బ్రార్ అయితే ఐపీఎల్‌లో ఒకే ఒక మ్యాచ్ అయితే ఆడాడు. ఎప్పుడు 2023 2023 పంజాబ్ కింగ్స్ తరపున ఒకే ఒక్క మ్యాచ్ అయితే ఆడాడు. 3 ఓవర్లు ఎత్తేసాడు. 42 రన్స్ అయితే కొట్టించుకున్నాడు. అవునా కదా? నువ్వు ఎక్కడ చూసినా కూడా, నువ్వు ఎటు చూసినా కూడా గుర్నూర్ బ్రార్ కన్నా చాలా మంచి ట్రాక్ రికార్డ్ అయితే ఉంది. ఎవరికి? ఈ ప్రిన్స్ యాదవ్‌కి సూపర్బ్ అసలు అదిరిపోయే పెర్ఫార్మన్స్ అయితే ఇచ్చాడు. అవునా కదా? ఐపీఎల్‌లో మంచి పెర్ఫార్మన్స్ ఇచ్చాడు. అది కాకుండా డొమెస్టిక్ మ్యాచెస్‌లో మంచి ట్రాక్ రికార్డ్ అయితే ఉంది. నువ్వు ఎటు కంపేర్ చేసినా కూడా గుర్నూర్ బ్రార్ అసలు ఇంటర్నేషనల్ మ్యాచ్ ఆడడానికి ఛాన్సే లేదు. అవునా కదా? అంటే స్క్వాడ్‌లో ఉండొచ్చు. స్క్వాడ్‌లో ఉన్నా కూడా ప్లేయింగ్ 11లో ఆడడానికి ఛాన్సే లేదు గుర్నూర్ బ్రార్. అలాంటిది శుభ్మన్ గిల్ ప్రిన్స్ యాదవ్‌ని పక్కన పెట్టేసి, మంచి ట్రాక్ రికార్డ్ ఉన్న ప్రిన్స్ యాదవ్‌ని పక్కన పెట్టేసి గుర్నూర్ బ్రార్‌కి అయితే ఛాన్స్ అయితే ఇచ్చాడు. ఎందుకంటే గుజరాత్ టైటన్స్‌లో శుభ్మన్ గిల్ కెప్టెన్. ఈ గుజరాత్ టైటన్స్ ఫ్రాంచైజీ 1,30,00,000 రూపాయలు ఇచ్చి గుర్నూర్ బ్రార్‌నైతే తీసుకుంది. కానీ ఒక మ్యాచ్ కూడా ఆడలేదు. ఒక మ్యాచ్ కూడా ఆడలేదు. గుజరాత్ టైటన్స్ తరపున గుర్నూర్ బ్రార్ బెంచ్‌కే పరిమితమయ్యాడు. అలాంటి ప్లేయర్‌ని కేవలం జీటీ కోసం ఆడాడు. అంటే జీటీ కొనుక్కుంది అనే ఒక రీజన్‌తో గుర్నూర్ బ్రార్‌కైతే ఛాన్స్ అయితే ఇచ్చాడు. మంచి ట్రాక్ రికార్డ్ ఉన్న ఒక ప్రిన్స్ యాదవ్‌ని పక్కన పెట్టేశాడు. చాలామంది క్రికెట్ ఫ్యాన్స్ ఇప్పుడు శుభ్మన్ గిల్‌ని కడిగి పారేస్తున్నారు. ఇద్దరి ప్లేయర్స్ ట్రాక్ రికార్డ్‌ని కంపేర్ చేసి శుభ్మన్ గిల్‌ని ఊతిగారేస్తున్నారు. నిజంగా చెప్పాలంటే శుభ్మన్ గిల్ చేసింది చాలా పెద్ద తప్పు. అవునా కదా? శుభ్మన్ గిల్ చెప్పొచ్చు, నేను అంటే ఇప్పుడు మంచి ట్రాక్ రికార్డ్‌ని పక్కన పెడితే, ఇప్పుడు గుర్నూర్ బ్రార్ ఐపీఎల్‌లో ఆడుకున్నా కూడా, అవునా కదా? అంటే ప్రిన్స్ యాదవ్ కన్నా మంచి ట్రాక్ రికార్డ్ లేకున్నా కూడా డొమెస్టిక్ మ్యాచెస్‌లో, అవునా కదా? అయినా కూడా ఆఫ్ఘనిస్తాన్ సిరీస్‌తో 3 వికెట్లు తీశాడు కదా! ఫస్ట్ మ్యాచ్‌లోనే, ఫస్ట్ ఓడీఐలోనే ఇండియా వర్సెస్ ఆఫ్ఘనిస్తాన్ ఓడీఐ మ్యాచ్‌లో 3 వికెట్లు తీశాడు కదా! ఇది కదా కావాల్సింది. ఎవరికి ఎంత రికార్డ్ ఉండేదనేది కాదు ఇంపార్టెంటు. ఎన్ని వికెట్లు తీశాడు, ఎలా ఉంది రిజల్టు అని శుభ్మన్ గిల్ అనుకోవచ్చు. కానీ ఒకవేళ ప్రిన్స్ యాదవ్‌కి ఏమన్నా ఛాన్స్ ఇచ్చింటే ఇంకా వికెట్లు, చాలా ఎక్కువ వికెట్లు తీద్దుడేమో. అవునా కదా? అంటే ఇప్పుడు గుర్నూర్ బ్రార్ ఒక్క ఓడీఐ మ్యాచ్‌లో 3 వికెట్లు తీసేసినాడని ప్రిన్స్ యాదవ్ కన్నా గ్రేట్ ప్లేయరు అని మనమైతే చెప్పలేం. అవును కదా? చాలా మంచి ట్రాక్ రికార్డ్ ఉంది ప్రిన్స్ యాదవ్‌కి. అది కాకుండా చాలా మంచి రికార్డ్ అయితే ఉంది. నువ్వు ఎటు చూసినా ది బెస్ట్ ప్లేయర్ వచ్చి అది ప్రిన్స్ యాదవే. అవును కదా? అలాంటి ప్రిన్స్ యాదవ్‌ని వదిలేసి జీటీ ప్లేయర్ ఒక ఫ్రెండ్ అని గుర్నూర్ బ్రార్‌కి అయితే ఛాన్స్ అయితే ఇచ్చాడు. నిజంగా ఇది చాలా పెద్ద తప్పు. అంటే అనుకున్నాడేమో ఇప్పుడు ఇండియన్ క్రికెట్‌లో
పాలిటిక్స్ అనేది ఉంది. అవునా కదా? ఎప్పటి నుంచోనో ఉంది. ఇండియన్ సెలెక్టర్స్ పాలిటిక్స్ చేస్తారు. ఈవెన్ గౌతమ్ గంభీర్ చాలా మంది పాలిటిక్స్ అయితే చేస్తారు. వీళ్ళంతా చేస్తే తప్పు లేదు, నేను చేస్తే తప్ప అని అనుకున్నామో. శుభ్మన్ గిల్ అవునా కదా? నిజంగా ఒక చాలా అంటే చాలా పెద్ద తప్పు చేశాడు. ప్రిన్స్ యాదవ్‌కే ఛాన్స్ ఇవ్వాల్సింది. కానీ గుర్నూర్ బ్రార్‌కి అయితే ఛాన్స్ అయితే ఇచ్చాడు. ఇది చాలా పెద్ద తప్పు. అవునా కదా? అసలు శుభ్మన్ గిల్‌ని కెప్టెన్సీ పీకి పారేయాలని అనిపిస్తుంది. అవునా కదా? దీని గురించి మీరేమనుకుంటారు? కామెంట్ అయితే చేయండి. శుభ్మన్ గిల్ చేసింది తప్పా? కాదా? అవునా కదా? ప్రిన్స్ యాదవ్‌కి ఛాన్స్ ఇచ్చింటే బాగుండు కదా! దీని గురించి మీరేమైనా కామెంట్ అయితే చేయండి. నా ఎక్స్‌ప్లనేషన్ ఇస్తే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ అయితే చేయండి. లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. బై.